ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, విజయమాలలో మణిగా అవడం గొప్ప విషయం కాదు, బాబా స్మరణ చేసి మణిగా అవడం అదృష్టమా అంటున్నారు. మీకు బాధ్యత యొక్క కిరీటం పెట్టాను కదా, మరి ఈ బాధ్యతని నిర్వర్తించుకుంటా వ్యర్థ సంకల్పాలని గంపను నెత్తి పెట్టుకుంటున్నారు అని అంటున్నారు పరమాత్మ. విశ్వబాధ్యత యొక్క కిరీటం, విశ్వాన్ని పరివర్తన చేసే కిరీటం అన్నమాట, బాధ్యత యొక్క కిరీటం. మరి మనం ఏం చేస్తున్నాం అనేది బాబా చెప్తున్నారు. ఏం చెప్తారో మహావాక్యాలు తెలుసుకుందామా. ఇప్పటి వారికి ఏవైతే విషయాలు చెప్పానో ఆ అన్ని విషయాలలో సహజంగానే సర్వప్రాప్తులు ఉంటాయి. మీరు ఎంత అదృష్టవంతులంటే మీకు లోటుగా ఉన్న వస్తువు ఏదీ లేదు. ఇది తెలుసుకొని అంగీకరించి అలా భావించి నడుస్తూ కూడా అప్పుడప్పుడు మీ భాగ్యసేతను ఎందుకు మర్చిపోతున్నారు? బాబ్దాదా మీ భాగ్యసేతను చూసి హర్షిస్తున్నారు మరియు గుణగానం చేస్తున్నారు. ఇటువంటి అదృష్టవంతులైన పిల్లల యొక్క మాలను రోజు స్మరిస్తారు. ఇలా బాబా స్మరణ చేసి మణిగా అయ్యారా? విజయమాలలోని మణిగా అవటం గొప్ప విషయం కాదు, బాబా స్మరణ చేసి మణిగా అవటమే అదృష్టము. విజయమాలలో మణిగా అవడం గొప్ప విషయం కాదు, బాబా స్మరణ చేసి మణిగా అవటం అదృష్టము. ఇటువంటి అదృష్టవంతులు లేదా బాబా యొక్క హృదయ సింహాసన అధికారులు కానీ సింహాసనాన్ని వదిలేస్తున్నారు. బాబా అయితే తన యొక్క శ్రేష్ఠ కార్యము యొక్క బాధ్యత కిరీటాన్ని పిల్లలకి పెట్టారు. ఇటువంటి కిరీటదారులుగా అయిన తర్వాత సింహాసనం దిగిపోయి కిరీటానికి బదులు మీ శిరస్సుపై ఏం పెట్టుకుంటున్నారు? మీ యొక్క చిత్రాన్ని కూడా చూడండి. మరి కిరీటదారియే సింహాసనాన్ని ఆధిష్ఠించిన చిత్రాన్ని కూడా చూడండి. అప్పుడు ఏమవుతుంది? ఏ చిత్రం ఇష్టం అనిపిస్తుంది? కిరీటం సింహాసన అధికారి అయిన చిత్రమే ఇష్టం అనిపిస్తుంది, కానీ చేసేది మాత్రం మరో చిత్రం వల్ల చేస్తున్నారు. కిరీటాన్ని తీసేసి వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాట, నడవడిక అనే బరువుతో నిండిన తట్టను లేదా గంపను నెత్తిన పెట్టుకుంటున్నారు. కిరీటం లేని వారుగా అయిపోతున్నారు. ఇటువంటి చిత్రం చూడటమే ఇష్టం అనిపించడం లేదు. అటువంటి వారిని చూసి దయాహృదయులు అవుతున్నారు, కానీ తిరిగి అదే గంపను మీపై ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ విధంగా మీరు ఎంత అదృష్టవంతులుగా అయ్యి లేదా మిమ్మల్ని మీరు ఆ విధంగా భావించి నడుస్తున్నారా అని అడుగుతున్నారు పరమాత్మ. వ్యర్థ సంకల్పాలు, బాధ్యత యొక్క కిరీటం లేదు, విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి, ఒక్క బాబా తోడు పెట్టుకొని చెయ్యాలి. అంతకు మించి ఇంకొక వ్యర్థ విషయం ఏది ఆలోచించకూడదు. కానీ ఆ గంపని పెట్టుకుంటున్నారు మీరు. ఈ బాధ్యత యొక్క కిరీటం లేదు, మీ శిరస్సు పైన ఇది వ్యర్థ మాట, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ నడవడిక, ఇలాంటి గంపను పెట్టుకుంటున్నారు. మీరు అదృష్టవంతులు అయి ఉండి కూడా ఎందుకు ఇలాంటి కిరీటాన్ని పెట్టుకున్నారు అని అంటున్నారు పరమాత్మ. అదే మరి మాలలో మణి కావడం గొప్ప విషయం ఏం కాదు,
బాబా స్మరణ చేసి మనిగా అవడం అదృష్టం అన్నారు. ఉమ్, ఎంత అర్థముందో చూడండి ఈ మహావాక్యం పైన. చాలా అర్థం ఉంది. బాధ్యత, అది పవిత్రత యొక్క కిరీటం. స్థూలమైన కిరీటం కాదు. స్థూలంగా ఉండి స్థూలమైన కిరీటం ధరించామని అనుకుంటారు, కానీ కాదు. బాధ్యత యొక్క కిరీటం అంటున్నారు పరమాత్మ. అచ్చా